ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాటను కూడా మనము జాగరూకులమై వినవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. లోకము దాని ఆశలతో, దాని యొక్క ఇష్టాలతో, దాని యొక్క కుతూహలముతో సాగి వెళ్ళిపోతూ ఉంటుండగా, లోకములో ఒక ప్రత్యేకమైన స్వరం వినబడుతూ ఉంటున్నది. లోకములో ఒక ప్రత్యేకమైన స్వరము వినబడుచూ ఉంటున్నది. అది బైబిల్ గ్రంథ పరిభాషలో ఆలోచించినట్లయితే అది పావుర స్వరము. హల్లెలూయా. అనగా స్వస్యమైన స్వరము, నిర్దోషమైన స్వరము, పరిశుద్ధమైన స్వరము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనకి వినబడుతూ ఉంటున్నది. ఈ లోకములో అనేక విపరీతమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నప్పటికీ, ఈ లోకములో దుష్టుడు కాపురముండి మనుషులందరినీ కూడా మభ్యలు పెడుతూ, మాయ చేస్తూ, ఇదే నిజమని, ఇదే సత్యమని, ఇదే భక్తి అని మనుషులను మాయ చేస్తున్నటువంటి లోకములో ఉన్నాము. వాడు మనుషుల్ని వేటాడుతూ ఉన్నాడు. ఈ లోకమునకు తెలియనటువంటి ఒక శక్తి మనుషుల్ని వేటాడుతూ ఉన్నది. వాళ్ళని వేటాడి వాడు తన నిత్య రాజ్యమునకు, నిత్య లోకమునకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఆ లోకము శిక్షార్హమైనది, ఆ లోకము అగ్నిగుండమైనది. ఆ అగ్నిగుండములోనికి మనుషులందరూ కూడా మభ్యపెట్టి, వాళ్ళు మోసము చేసి, పైకి ఒకటి చూపించి వాడి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకుంటూ ఉంటున్నాడు ఈ లోకాధికారి. ఆ లోకాధికారి అబద్ధము నిజముగా మాట్లాడుతాడు, నిజాన్ని అబద్ధంగా మాట్లాడగలడు. అంత చాకచక్యం ఉన్నది వాడికి. నిజాన్ని అబద్ధముగా నిరూపించగలడు, అలాగే అబద్ధాన్ని నిజముగా కూడా నిరూపించగలడు. అంత చాకచక్యం ఉన్నది వాడికి. అంతేకాదు, మనుషులందరూ కూడా ఈ లోకములో భక్తి ఎందుకు చేస్తున్నామంటే, దేవుడు సుఖ జీవముతో కూడిన సంవత్సరాలు కావాలి, ఈ లోకములో భాగ్యవంతులు అవ్వాలి, ఈ లోకములో గొప్పవాళ్ళు అవ్వాలి, ఈ లోకములో అన్ని సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, నెమ్మది కావాలి అని కోరుకుంటున్నటువంటి ఈ లోకమును గురించి కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాట్లాడుతూ ఉంటున్నది. దాన్ని ఏమని మాట్లాడింది? మనుషుల యొక్క వ్యర్థ సంచారముల గురించి మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద ఒక రాజు ఇదివరకు ఉన్నాడు. ఆ రాజు పేరు సొలొమోను. ఆ రాజుకున్నటువంటి ఐశ్వర్యము ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ రాజుకు కూడా లేదు. అంత ఐశ్వర్యం ఉన్నది. బంగారమునకు లోటు లేదు. బంగారముతో దేవాలయమును కట్టినటువంటి వాడు సొలొమోను. ఆ బంగారము దోచుకోవడానికి 7 మార్లు ఆ దేవాలయమును తగలబెట్టారు అనేక మంది తర్వాత వచ్చిన రాజులు. అంత విస్తారమైన బంగారము కలిగినటువంటి వాడు, అంత విస్తారమైనటువంటి వస్తు సంపద కలిగినటువంటి వాడు, తన కొరకు కొనలను నిర్మించుకున్నటువంటి వాడు, తన పంటలకు పొలాలకు చెరువులు నిర్మించుకున్నటువంటి వాడు, తనకు దాసదాసీలు ఉన్నారు, తనకు అనేక మంది భార్యలు ఉపపత్నులు కూడా ఉన్నారు. తను ఏదైనా సంతోషించాలనుకుంటే తను సంతోషించడానికి తన హృదయాన్ని కానీ తన కంటిని కానీ ఆటంకపరచలేడు. అన్ని
కలిగినటువంటి వాడు, తన జీవితకాలం అంతా కూడా కలిగినటువంటి వాడు. కానీ ఆయనే అంటూ ఉంటాడు, నా వ్యర్థమైన సంచారములు అంటూ ఉంటాడు. నా వ్యర్థమైన సంచార కాలములను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతూ ఉంటున్నది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అపాయకరమైన కాలములంటే మనుషులు మంచిని ప్రేమించరు, చెడునే ప్రేమిస్తారు. మనుషులు సత్యాన్ని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. ఎందుకంటే అబద్ధమును సత్యముగా మలుస్తూ ఉన్నాడు ఈ లోకాధికారి. మేము నమ్మినది సత్యము, మేము నమ్మినది యథార్థత, మేము చేస్తున్న పూజలు మంచివి కాబట్టి ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాం, ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, మేము నమ్మిన దేవుడు కాకుండా పోతాడా అని భ్రమపరిచే మనస్తత్వములో, భ్రమపరిచే స్థితిలో లోకమంతా కూడా కనబడుతూ ఉంటున్నది. అటువంటి మనుషులు కూడా అబద్ధాలు ఆడడానికి ఇష్టపడుతుంటారు, అబద్ధాలు నమ్మడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథములో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాను చూడండి. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని నిందించుచు వంచుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. చాలు, ఎదుటివాను తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. చాలండి. ప్రతివాడు తమ నాలుకలకి ఏం అలవాటు చేసుకున్నాడు? అబద్ధం అలాడుట. అబద్ధం ఎలా ఉంది ఏమండి? చాలా తీయగా ఉన్నది. చెడు తన మనుషుల్లోటికి ఎలా ఉంటుందంట? చాలా తీయగా ఉంటుంది. సత్యం ఎలా ఉంటుంది? ఆనందం తాగినట్టు ఉంటుంది. సత్యమేమో చాలా మందికి ఇష్టం ఉండదు, అబద్ధమేమో, ఎందుకంటే సత్యమేమో కనీసం కాటన్ చీర కూడా లేదు దానికి, ఏడో చింపురు గుడ్డ ఉన్నది దానికి. కానీ అబద్ధానికి ఏముంది? కంచిపట్టు చీర ఉన్నది. ఎవరు చూస్తారు? ఆ కాటన్ చీర కట్టుకున్న స్త్రీని చోట ఎవరు కూడా. ఆ చీర కూడా సరిగ్గా లేదు, అల్లిక కూడా సరిగ్గా లేదు, ఆ చీరని ఎవరు కూడా చూడరు. కానీ కంచిపట్టు కట్టుకునే చీరను మాత్రము చూస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కంచిపట్టు చీర కట్టుకున్నది ఒక భ్రమపరిచే ఆత్మ. కానీ ఈ కాటన్ చీర, సరైన చీర కట్టుకునేది ఏంటంటే ఒక సత్యమని స్త్రీ. మనుషులు దేని వైపు చూస్తారు? అబద్ధం వైపే చూస్తూ ఉంటారు. అబద్ధాన్ని నమ్ముతారు కానీ సత్యమును మాత్రము నమ్మరు. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంటే ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతారు, కానీ ఎంతమంది ప్రార్థన చేస్తారంటే కొద్దిమంది. అదే మనం ప్రార్థన చేసుకోవసరం లేదు అనే బోధ మీకు చేశాను అనుకోండి, మా పాస్టర్ గారు ఎంత మంచోడండి, ఏంటంటే నెత్తి మీకు ఏమొచ్చేస్తుంది? ముళ్ళ కిరీటం కాదు, ఒక నీతి కిరీటం వచ్చేస్తుంది. అది మీ నీతి. దేవుని బిడ్డలారా, ఈ బోధ కూడా వచ్చింది సంఘములోనికి. ప్రార్థనలు మనం ఎందుకు చేసుకోవద్దంటే, మీరు అడగక మునిపే మీకు ఏమి కావాలో మీ తండ్రికి ముందే తెలుసు. కాబట్టి మీకు ఏం కావాలో ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? చెప్పండి. చెయ్యవసరం లేదు, ప్రార్థన అనేది అవసరం లేదు. ఎందుకండి? తెల్లవారుజామున ప్రార్థనలు ఎవరు లేసారు? పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలు లేవాలంటే ఆ టైం మంచి నిద్రపట్టే టైము. మా పాస్టర్ గారికి ఈ మర్మం కూడా తెలియట్లేదేటి? బైబిలే చెప్తుంది కదా ప్రార్థన చేయొద్దని. అడగక మునిపే మీకేం తెలుసు? మీకేం కావాలో, మీకు ఏం ప్రమాదం వస్తుందో తెలుసు, మీకు ఏం కావాలో తెలుసు. ప్రభునందు ప్రియమైన కాబట్టి అడగడం కానీ మర్చిపోతాడా? చెవిటివాడా?
లేదా మతిమరుపు ఉందా ఆయనకి? ఏం కావాలో తెలుసు కదా, కాబట్టి ప్రార్థన చేయడం ఎందుకు అనే బోధ వచ్చింది సమాజంలోనికి, క్రైస్తవ సమాజంలోనికి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయలేక్కర్లేదా? ఏమండి, మరి ప్రార్థన చేయక్కర్లేదు అంటున్నాడు కదా. మీకు అడగక మునిపే ఈ మాట నేను ఇక్కడ ఫౌండేషన్ చేశాను అనుకోండి, ప్రార్థన చేయక్కర్లేదు అనుకోండి, మా పాస్టర్ గారి నాళ్ళకి మారు మనసు పొందాడండి. మా పాస్టర్ గారికి నాళ్ళకి ఏమొచ్చింది? మారు మనసు పొందాడు. ఇష్టమైతే బాప్టిజం కూడా ఇచ్చాడే సిద్ధపడిపోతారు మీరు. రివర్స్లో ఏమండి, ప్రార్థన చెయ్యాలి. ఇది తప్పుడు బోధది. ప్రార్థన చెయ్యక్కర్లేదన్న మాట అనే బోధ తప్పుడు బోధ. ప్రార్థన మెలకువగా ఉండి నిత్యము విసుగక ప్రార్థన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేయమని చెబుతున్నాడు. కానీ ఎవడో ఒక మాట పట్టుకుంటే ఆ మాటను డాక్టరింగ్ చేస్తారా, సిద్ధాంతం చేస్తారా? ప్రార్థన చేయకపోయినట్లయితే నువ్వు పరిశుద్ధతలోనికి ఎదగలేవు. నీకు పరిశుద్ధత అనేది రాదు. దేవుని బిడ్డలారా, ప్రభునందు సంఘాల్లో గలిబిలి వచ్చింది. ఎందుకంటే మనుషులు నాలుగు ఏం అలవాటు చేసుకున్నారు? అబద్ధములాడుటని అలవాటు చేసుకున్నారు, వంచన అలవాటు చేసుకున్నారు, కపటం అలవాటు చేసుకున్నారు. ఏమి అలవాటు చేసుకున్నారు? కపటము అలవాటు చేసుకున్నారు. అబద్ధం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కపటం వస్తుంది. ఏంది, ఇంట్లో చేతిన డబ్బులు ఉన్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయి. నాలోటి వాడు వచ్చి 1000 రూపాయలు అప్పిమ్మని అడిగినాను వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు మీరు? లేవా ఉన్నాయా అంటే ఆ లేవనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధం. మనసులో ఉన్నదేటి? కపటం. మనసు కపటమోనం ఉన్నది కాబట్టి నోట్లోంచి ఏమొచ్చింది? అబద్ధం వచ్చింది. ఈ రెండు ఉంటే ఈ లోకంలో మంచిగా బాగుపడిపోవచ్చు. నిజం చెప్తున్నా, ఈ రెండు ఉంటే లోకంలో ఎవడైనా సరే బాగుపడిపోతాడు, ఐశ్వర్యవంతుడైపోతాడు. ఈ లోక ఐశ్వర్యము కొరకు ఈ రెండు ఏం చేయాలి? ఐశ్వర్యవంతులు అయిపోదాం అనుకున్నారు. ఎవరు? గెహాజీ అనుకున్నాడు. కపటం ఉన్నది లోపల, బయట నుంచి ఏమొచ్చింది? అబద్ధం వచ్చింది. కానీ దేవుని ఎదుట మనుషుని యొక్క కుప్పుగంతులు చెల్లవు. ఇశ్రాయేల్లో గొప్పవాణి అవుదామనుకున్నాడు ఆకాను. ఎవడ తెలుస్తుందిలే నేను చేసింది అనుకుని లోపల కపటం దాచుకున్నాడు. కానీ పట్టుకునేంత వరకు కూడా లైన్లో నిలబడి కూడా అందరినీ చెక్ చేస్తున్నప్పుడు కూడా, అయ్యా యెహోషువ నాయకుడా, తప్పు నేను చేశాను చెప్పచ్చు ఒప్పుకోవడం మానేసేసి లైన్లో నిలబడి అక్కడ వచ్చిన తర్వాత యెహోషువ దగ్గరికి వచ్చిన తర్వాత, ఆకాను యెహోషువ దగ్గరికి వచ్చిన తర్వాత యోదా వంశము పట్టబడెను. అక్కడ దేవుడు చెప్తాడు, వీడే ఆ తప్పు చేసింది అంటున్నాడు. అక్కడ అంతకు ముందే క్షమాపణ పెట్టుకుంటే ఎంత బాగుండేది. కపటము లోపల ఉన్నది, అబద్ధము నోటంట వస్తూ ఉంటున్నది. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇర్మియా గ్రంథములో చెబుతూ ఉంటున్నాడు. దయచేసి చూద్దాం. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథములో ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను ఆగుదురు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడైన యెహోవా చెబుతూ ఉంటున్నాడు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. అంటే ఎందుకు చెప్తున్నాను? లోకములో దుష్టుడనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మనుషులను అబద్ధము నమ్మినట్లుగా ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉంటున్నాడు, భ్రమ కలిగిస్తూ ఉంటున్నాడు, అసత్యాన్ని సత్యమని చెబుతూ ఉంటున్నాడు, అబద్ధాన్ని నిజమని చెబుతూ ఉంటున్నాడు, మోసమును దానమని చెబుతూ ఉంటున్నాడు. అబ్బే, నీలో జన్మ పాపము లేదు, నీలో పాపం అనేది లేదు, నీ పుణ్యకార్యమును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీవు పరలోకం వెళ్ళిపోతావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. పరంధాముని దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ యొక్క
ఆ యొక్క స్వర్గలోకానికి వెళ్ళిపోతావని చెప్పి చెబుతూ ఉంటాం, మభ్య పెడుతున్నాడు, జోకెడుతూ ఉంటున్నాడు. ఇన్ని కాల పరిస్థితుల మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరి మాట అనాలి ఇప్పుడు? దేవుని బిడ్డలారా, లోకము పుట్టినది మొదలుకొని లోకం అంత వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంచెదినములు అపాయకరమైన కాలములు వస్తాయి, అలాగనే దేవుని ఉగ్రత వస్తుందని పాత నిబంధనలో, అలాగనే మనుషులు దేనికి అలవాటు పడ్డారో బైబిల్ గ్రంథము కూడా చెబుతూ ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల మధ్య సర్వోన్నతుడైన దేవుడు ఆకాశములోంచి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి వినండి. అంధకారములో కాంతి రేఖ కలిగిన మాటలు మాటండి. అంధకారములో కాంతియంతో ఒక కాంతి రేఖ ఈ లోకములో ప్రసరించినది, వెలుగు కనబడుతూ ఉంటున్నది, వెలుగు కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, మీరు ఎవరి మాట వినాలంట? యేసయ్య మాట వినండి. నా ప్రియ కుమారుడిన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. విశ్వ సార్వభౌముడు మాట్లాడుతూ ఉంటున్నాడు. జగదు ఉత్పత్తికి మూలకారకుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. జగముల నిర్మాణకుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓ మానవులారా, మీరు ఈయన మాట వినండి. నరులారా, ఈయన మాట వినండి. ఎవరి మాట? దేవుని మాట వినండి. దేవుడైనటువంటి వాడు మన నరావతారికి భూమి మీద యేసుక్రీస్తుగా అవతరించారు. ఆయన మాట మీరు వినండి. ఆయన మాట వింటే మీకు మేలు మేలు అని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమిటో ఈయన మాటల్లో మరి ఒక్కొక్కటి మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ భూమి మీద సుఖభోగాలతో బతకడానికి కాదు భూమి మీద దేవుడు మనల్ని పుట్టించినది. నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. అదే నీ యొక్క పరమ ధర్మము, అదే ధర్మం. ధర్మం అంటే 100 మందికి సంతర్పణం చేయడం కాదు. ధర్మం అంటే పేదవాడికి బట్టలు ఇవ్వడం కాదు. ధర్మం అంటే వ్యర్థమైన వాటిని ప్రేమించడం కాదు. ధర్మం అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీ సృష్టికర్తను తెలుసుకు. ఇది మొట్టమొదటి విషయం. ఇది ధర్మం. అంతేకాదు, ఆ ధర్మం మాట్లాడుతున్న మాటను వినాలి. ఏమిటంటే మాట, ఓ నరులారా, నేను మిమ్మల్ని సృష్టించాను, నేనే మీ దేవుడను అని చెబుతున్నది ధర్మం చెబుతూ ఉంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న ధర్మము సృష్టికర్తైన దేవుణ్ణి, దేవుని చేత సృజించబడిన మానవుణ్ణి ఏకము చేసేదే ధర్మము. దీని గురించి ఎవడు మాట్లాడ్డు? ఆచారాల గురించి, అలవాట్ల గురించి, పద్ధతుల గురించి, వీధి డ్యాన్సుల గురించి, ఏమండి, కోలాటాల గురించి, జానపద గేయాల గురించి, ఇదేంటంట ధర్మం అంటూ ఉండే. ఇదే ధర్మం అంటే, నిన్ను నీ సృష్టికర్తను కలిపేదే ధర్మము. నిన్ను నీ సృష్టికర్తను కలిపేదే నీ ధర్మము. అది నీ ధర్మమై ఉండాలి. అందుకనే దావీదు, నీ ధర్మోపదేశము. దేవుని బిడ్డలారా, విస్తారమైన ధర్మోపదేశం అండి. అది ఎక్కడుంది? లోకంలో నీ ప్రక్కనే ఉన్నది, నీలోనే, నీ హృదయంలోనే ఉన్నది. దాన్ని తెలుసుకుంటే నీకు సృష్టికర్త ఎవడో నీకు అర్థమవుతూ ఉంటుంది. నిన్ను సృజించిన సృష్టికర్త ఎవడు? క్రైస్తవుడు మా లోకంలో లేడండి. క్రైస్తవుడు వాస్తవమైన లోకము నుండి మాట్లాడుతూ ఉన్నాడు. మా లోకంలో ఉన్న వాళ్ళకి క్రైస్తవుడు మాటలు ఎలాగ అర్థమవుతాయి? అర్థం కావు. మా లోకములో అంటే ఈ లోకములో ఉన్నవాడికి దేవుని మాటలు అర్థం కావు. ఆ లోకమును దర్శించినట్లయితే ఈ లోకములో ఉన్నవాడి మాటలు ఏంటో, ఆ లోకములో ఉన్న మాటలు ఈ లోకానికి అర్థమవుతాయి.
అందుకని క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది మాలోకంగానే ఉంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉంటారు కానీ ఏమింటారో వాళ్ళకి తెలియదు. సంఘ నియామ కోటాలు ఉన్నాయమ్మా రండి అంటే ఏమంటారు? వస్తారా? అబ్బే ఎవరు రారండి. సంఘ నియామ కోటాలకి రారు. సేవకుడు మాట వినరు. ఏమండి? సేవకుని బతుకు నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నారు. మీ ఇష్టం, దేవుడు మీకు అప్పచెప్పాడంతే. ఆ బాధ్యత మీది. నీవు పరిశుద్ధురాలు అవ్వాలంటే, పరిశుద్ధుడు అవ్వాలంటే ఖచ్చితంగా సంఘము, ఆత్మ చెప్పుతున్న మాటలు సంఘము వినాలంటే. చెవిగలవాడు వినుగాక. ఎందుకు చెప్తున్నా? నా కోసమా? నాలో ఒక కోరిక ఉన్నది. నేను పరిశుద్ధుడిని అవ్వాలి. నేను దేవుని చేత పరిశుద్ధుడిగా పిలువబడాలి. అది బగబగా మండుతూ ఉన్నది, గుండెల మీద మండుతూ ఉంది. నాతో పాటు ఉన్నవాడిని కూడా ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండడానికి నేను దేవుని చేత నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ కోరిక మీకు ఉండాలి. అప్పుడు ఆ కోరిక నీకు ఉన్నప్పుడు ఈ పాట నువ్వు పాడుకోవాలి. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూటునో. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూటునో. దేవుని బిడ్డలారా, నా ఆశ తీరా నా కన్నులారా నేను ఎప్పుడు చూస్తాను. ఆశ ఉండాలి. ఎవడుకుంటుందంటే ఈ ఆశ? నేను పరిశుద్ధురాలను అవ్వాలి, నేను పరిశుద్ధుని అవ్వాలని ఆశ ఉన్నవాడికి, ఆశ ఉన్నవారికి. ఈ లోకములో గొప్పవాడవుదాం అనుకున్నాడికి లేదా ఆశ. ఈ లోకములో నేనే గొప్ప అనుకున్నవాడికి లేడు ఆశ. ఈ లోకమును అతిశించేవాడికి లేడు ఆశ. ఈ లోకమును విడిచి ఎవరైతే తండ్రి పంపిన కుమారుడు మాట వింటారో, ఆ మాట అతను దర్శిస్తూ ఉన్నాడో వాడికి మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ ఆశ ఉంటూ ఉంటుంది. సంఘానికి వెళుతున్నా, ప్రార్థనకి వెళుతున్నా, సువార్త ప్రకటన చేస్తున్నా, కరపత్రలు పని చేస్తున్నా, నీ జీవితంలో ఒక ఆశ బగబగ మండుతూ ఉండాలి. అలా మండించడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నేను దేవుడు, నాకు గుడి కట్టండి అని వచ్చాడు ఆయన. నేను దేవుడను, నాకు గుడి కట్టండి అని చెప్పాడు ఆయన. లేకపోతే నేను దేవుడను, నా కొరకు ఇలా పని చేయండి చెప్పడానికి వచ్చాడు ఆయన. నేను దేవుడను, నా నామమును మీరందరూ ప్రకటించాలని చెప్పడానికి వచ్చాడు ఆయన. నేను దేవుడును కాబట్టి మీరందరూ మతం మారని చెప్పడానికి వచ్చాడైనా. ఇది పెద్ద కల్లోలం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. లోకమంతా కూడా మతం మార్చేస్తున్నాడని. ఎవడు మారుస్తున్నాడు మతం? ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఉన్నారు. ఏనాడని మీ దగ్గరకు వచ్చి మీరు మతం మారని చెప్పానా? లేకపోతే ఏ సేవకుడని వచ్చి చెప్పాడు మీరు మతం మారండి అని? లేకపోతే యేసునాథుడు మీ ఇంటికి వచ్చి మీరు మతం మారని చెప్పాడైనా? నా హిందూ సోదరులు తెలుసుకోవాలి ఈ మాట. ఎవడు మీరు మతం మారొద్దు. ఎవడు కూడా మతం మారొద్దు. నీ మతంలో ఉండు, నీ మతంలో జీవించి, నీ మతంలో చచ్చిపో. మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నిర్దేశించేదే సువార్త, జీవ మార్గమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. యేసుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుని ఎందుకు నమ్ముకున్నామంటే రాబో శిక్షను తప్పించుకోవడానికి యేసుని నమ్ముకున్నాం. ఇది మా విశ్వాసం. రాబోతున్న శిక్ష భూమి మీద దేవుని ఉగ్రత
రాబోతూ ఉన్నది. మనుషులు తమ జన్మ కర్మ పాపములను బట్టి నరకానికి వెళుతూ ఉంటున్నారు. జన్మ కర్మ పాపం నుంచి విడిపించబడాలంటే దేవుని రక్తం మనకు కావాలి. ఆ రక్తము చిందించినవాడు ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే ఒక్కరే ఒక్కరే, దిక్కు లేదండి. దిక్కు లేక యేసుని నమ్ముకున్నాం మేము. దిక్కు లేక యేసుని ఎందుకు దిక్కు లేదంటే ఎక్కడ దొరకని పాపక్షేమాపణ, ఎక్కడ దొరకని రక్షణ, ఎక్కడ దొరకనట్టు నిత్య జీవము ఇక్కడ యేసులో దొరికింది కాబట్టి యేసుని నమ్మవలసి వచ్చినది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు కూడా గమనించండి, మతాన్ని మార్చుకోవద్దు. మీరెవరు కూడా మతాన్ని మార్చుకోవద్దు. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితాన్ని సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు అన్నారు, ఈ లోకములోనికి మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వారు చాలామంది వచ్చారు. సో మెనీ గొప్పవాళ్ళు వచ్చారు, చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి సమాజాన్ని మార్చారు. వాళ్ళు సమాజాన్ని ఏం చేశారు? మార్చారు. ఏమండి, మార్చారా లేదా? మార్చారు. నూతనమైన పద్ధతులు తీసుకొచ్చారు, నూతనమైన పంద తీసుకొచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీ సహగమను ఆపు చేశాడు. ఆయనతో పాటు విలియం కేరీ ఉన్నారు. ఎన్నో మార్పులు వచ్చే సమాజంలో. అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు అన్నాడు, ఏమన్నారంటే చాలామంది సోమని అందరూ వచ్చారు కానీ దే ఆర్ రిడీమర్స్ అన్నాడండి. అందరూ కూడా మార్పు చేయడానికి వచ్చారు కానీ ఓన్లీ జీసస్ కేమ్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనుష్యులను హృదయాలు మార్చడానికి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. ఏం మార్చాడైనా? మనుష్యుల హృదయాలు మార్చగలిగిన దేవుడు. ఎంత గొప్పగా ఆలోచన చేస్తే సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు యేసు ప్రభు గురించి అంత మాట అంటారు. ఆయన ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత గొప్పగా యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తే స్వామి వివేకానందుల వారు ఆ మాట అంటూ ఉంటాడు, పరమ తండ్రిని చేరుకోవాలంటే పరమపుత్రుడే శరణం అన్నాడు. ప్రబోధ రత్నాకరమైన పుస్తకములో అమెరికా దేశములో షికాగో మహాసభలో వివేకానందుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అక్కడ ఎంత హృదయ విశాలత ఉంటే మాట్లాడతాడు ఆ మాట. క్రైస్తవుల బడిలో చదువుకొని, క్రైస్తవుల స్కూళ్ళలో చదువుకొని గొప్పవాళ్ళయ్యి ఈనాడు ఆ స్కూల్లో ఉన్న విద్యని అవమానిస్తూ ఉంటున్నా, చెప్పిన గురువుల్ని అవమానించడం ఎంత ద్రోహము, ఎంత అపచారము. ఇది పాపము కాదా? మిషనరీ హాస్పిటల్లో ఇప్పటికీ చెప్పుకోవడం ఉంది. ఎక్కడ? రాయవెల్లూరులో ప్రపంచానికి దేవుని బిడ్డల మన భారతదేశానికి వైద్యమును పరిచయం చేసినటువంటి హాస్పిటల్ అది. ఆ రోజుల్లో ఉచితంగా అనేక మంది ఆపరేషన్ చేసినటువంటి హాస్పిటల్ అది. మొట్టమొదటి ఆపరేషన్, గుండె ఆపరేషన్ అక్కడే స్టార్ట్ అయిన హాస్పిటల్ని చేశారు. కీలు మార్పుడుల హాస్పిటల్ ఆపరేషన్ కూడా అక్కడే మొట్టమొదటి చేశారు. మొట్టమొదట చరిత్ర చెబుతూ ఉంటున్నాను. కుష్ఠరోగులకి ఆపరేషన్ అక్కడే మొట్టమొదటి జరిగింది. పిల్లలు చదువుకు నర్సింగ్ స్కూల్ మొట్టమొదటి అక్కడే ప్రారంభమైంది. ఆ గొప్ప హాస్పిటల్ కట్టింది ఎవరో తెలుసా? మీకు గుర్తుందా పేరు? మీకు గుర్తుందా? ద గ్రేట్ పూర్ ఉమెన్, ద గ్రేట్ పూర్ గర్ల్, ఐడియా స్కాడర్. పేద చిన్నమ్మాయి అండి. చిన్నమ్మాయి చదువుకుని పేదలకు పరిచయం చేయాలని చెప్పేసి
ఆ అమ్మాయి చదువుకుని నర్సింగ్ చేసి డాక్టర్ చేసి ఆమె చదువుకుని ఆ రోజుల్లో చదువుకుని చిన్న వైద్యం మొదలెట్టింది అక్కడ. ఫస్ట్ ఎయిడ్లో మొదలెట్టింది. ఇప్పుడేమో ప్రపంచానికి సవాల్ చేసే హాస్పిటల్గా ఇప్పటికీ ఉచితమైన ఆపరేషన్లు నెలకి దగ్గర 10,000 హాస్పిటల్ ఆపరేషన్లు జరుగుతుంది ఉచితంగా. మనోళ్ళు చదువుకుని ఫీజుల మీద ఫీజులు చట్టవ బతుకుతే నాకు అనవసరం, ఫీజు కడితేనే ఆపరేషన్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఇన్ని మేలులు పొందారు కదా. మన తండ్రుల కాలంలో అయితే ఏదైనా కుదం రోగం వస్తే ఎక్కడికి పోయేవారు? ఒరే బాబు నన్ను రాయవెల్లి తీసుకుంటారా బాబు అనేవారు. ఏమండి, క్రిస్టియన్ హాస్పిటల్ కదా, మరి అన్యుడు వెళ్ళకూడదు కదా అక్కడికి. దేవుని బిడ్డలారా, దేవునికి అందరూ సమానమే. ఊరు బయట ఉన్న కుష్ఠరోగం మొదలుకొని సింహాసనం మీద ఉన్నటువంటి రాజు వరకు కూడా అందరూ కూడా సమానమే. అందుకని ఆ సమానత్వాన్ని చూపించడానికి ఆకాశములు నీటి సూర్యుడు మనకి ఒక సూర్యుడు కనబడుతున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. అందరికీ సువార్త చెప్తూ ఉంటున్నాడు. అందరికీ సువార్త చెప్తున్నాడు. ఆయన మాట మీరు వినండి, ఆయన మాట మీరు వినండి. ఇంతకీ ఏంటో మాట? ఏమిటని చిత్తం? తండ్రి ఏమన్నాడు? కుమారుని మాట. కుమారుడు ఏమన్నాడు? మీరు ఎవడ మాట అన్నా చెప్పండి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. యేసుప్రభువు ఉన్నాడు ఇక్కడ. నా మాట విని ఎవరెందు విశ్వాసం ఉంచాలి? పంపిన అందు విశ్వాసం ఉంచాలి. మరి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏమని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదలు ఏం చెప్తున్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహమును ఆ మేఘముల ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎవరైపు చూడాలంట? ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తుంటే ఇక్కడ ఎవరైంది విశ్వాసం ఉంచాలి? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచాలి. తండ్రి యందు విశ్వాసం ఉంచాలా లేకపోతే యేసుప్రభువుని విశ్వాసం ఉంచాలా? ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? ఈ నా ప్రియ కుమారుడు ఈయన మాట అని చెప్తున్నాడు. కుమారుడు ఏం చెప్తున్నాడు? నా తండ్రి మాట వినండి అంటున్నాడు. ఇప్పుడు తండ్రి మాట వినాలి, కుమారుడు మాట వినాలా? కుమారుడిని విశ్వాసం ఉంచాలి, తండ్రి అని విశ్వాసం ఉంచాలా? ఎందుకు మాట్లాడుతున్న ఇద్దరు ఒక్కరా? ఆన్సర్ అక్కడ దొరుకుతుంది అన్నమాట అండి. మాట్లాడుతున్నది ఎవరు? ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? ఇందాక చెప్పుకున్నాడు, గుడి కట్టమని కాదు, ఆశ్రయం కట్టమని కాదు, కోట్లు కట్టలు కూడబెట్టి దాని మీద కూర్చుందామని కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు సేవ చేయడానికి వచ్చాడైనా. దేవాది దేవుడు ఎలా వచ్చాడు? నీకు సేవ చేయడానికి వచ్చాడైనా. నిన్ను పాపము నుంచి విడిపించడానికి వచ్చాడైనా. దుష్ట లోకములో నుంచి సత్య లోకములో తీసుకెళ్ళడానికి వచ్చాడైనా. పాపము మరణము కాపురమును స్థలములో నుంచి పాపము మరణమునే లోకములు తీసుకెళ్ళడానికి వచ్చాడైనా. అందుకునే ఆయన మాట విని అన్నాడు. అందుకనే నా మాట విని నన్ను పంపినవని విశ్వాసం ఉంచేవాడు. ఇప్పుడు నా మాట విని నేను చెప్పిన మాట ప్రకారంగా విశ్వాసం చెప్పి నడుచుకున్నవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. లోకమా, దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి దినము రాబోతూ ఉంటున్నది భూమి మీదకి. చాలా మంది అనుకున్నారు చచ్చిపోయారు కదా.
బతుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి దేవుడు నిన్నగాక మొన్న వచ్చాడు కదా. నిన్నగాక మొన్న వచ్చాడు దేవుడు అయితే మరి చచ్చిపోయినందరికీ దేవుడు ఎవరు అన్నాడు? ఆయన దృష్టికి అందరూ బ్రతికే ఉన్నారు. ఈ తాత ముత్తాతలందరూ కూడా, వాళ్ళ తాత 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 ముత్తాత ముత్తాత ముత్తాతలందరూ కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారు అనుకోవద్దు. గోదావరి గట్టి మీద కాల్ చేశాను అనుకోవద్దు, లేదా గోదావరి గట్టి మీద సమాధి చేశాను అనుకోవద్దు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దృష్టికి బ్రతికే ఉన్నారు వాళ్ళు. మరలా ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వు చూస్తావు, వాళ్ళందరినీ కూడా నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు, నో డౌట్. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నా మాట ఆకాశమైన గతించిపోద్ది, భూమి అయినా గతించిపోద్ది, కానీ నా మాట సున్నైనా పుల్లైనా గతించడు. అది నెరవేరుతుంది. నెరవేరుతూనే ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాట వినండి. దేవుని మాట ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, ప్రభును నీవు పరిశుద్ధుడు అయిపోవాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? నీవు పరిశుద్ధుడు అవ్వాలి, పరిశుద్ధురాలు అవ్వాలి. ఇది సంఘము యొక్క తీర్మానం, ఇది నా యొక్క తీర్మానం. ఇది మీరందరూ కూడా పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధత ఎక్కడ దొరుకుద్ది అంటే, మాట వినటమే పరిశుద్ధత. హల్లెలూయా. పొట్టేళ్ళు అర్పించడం పరిశుద్ధత కాదు. దాన ధర్మం చేయడం పరిశుద్ధత కాదు. ప్రభువును సంతర్పణం చేయడం పరిశుద్ధత కాదు. బొమ్మలు నెట్టి మీద పెట్టుకుని ఊరేగడం పరిశుద్ధత కాదు. ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధత అంటే దేవుని మాట వినటమే, చెడుతనమును అసహించుకోవడమే పరిశుద్ధత. మొదటి సమూయేలు గ్రంథము దయచేసి చదువుకున్నాను చూడండి. 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమండి ఏది శ్రేష్టమంట? మాట వినుట. దేవుని మాట వినాలి, దేవుని వైపు తిరగాలి. దేవుడు చెబుతున్న ఆకాశమును కొన్ని భూమికి ప్రభు అయినటువంటి అధికారి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ అబద్ధాలు విడిచిపెట్టండి, మీ మోసపు క్రియలు విడిచిపెట్టండి, మీ అసత్యాలు విడిచిపెట్టండి, సత్యమైపు మళ్ళుకోండి అని చెప్పేసి దేవుడు అందరినీ కూడా ఆకర్షించుకునే కాలములో ఉన్నాము. మనందరినీ కూడా ఏం చేశాడు? ఎవరు ఆకర్షించారు మనల్ని? సత్యము మనల్ని ఏం చేసింది? ఆకర్షించింది. అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లుగా దేవుని వాక్యం మనల్ని ఏం చేసింది? ఆకర్షించింది. దేవుడు తన దగ్గరకు పిలిచాడు. ఇప్పటికి కూడా అయస్కాంత స్వరం వినబడుతూనే ఉన్నది, విద్యుత్ తరంగాలు వినబడుతూనే ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఏ సెల్లోనైనా, ఏ రేడియోలోనైనా, ఏ టీవీలోనైనా, ఏ ఇంటర్నెట్లోనైనా దేవుని మాటలు ఏం చేస్తున్నాయి? మరి విరివిగా వినబడుతూ ఉంటున్నది. ఒక ఆయన అంటూ ఉంటున్నాడు, మీరు సువార్త కరపత్రలు పంచిపెట్టేసి లోకాన్ని పాడు చేస్తానన్నాడు. సువార్తగా నేనన్నాను, సువార్త కరపత్రులు నేను నీకు బయటేస్తాను, రోడ్డు బయట. నీ ఇంట్లోనే ఉన్నది సువార్త కరపత్రులు, నీ సెల్ ఫోన్లో బోర్డుని కనబడుతున్నాయి, చదువుకున్నాను, వినన్నాను అంతే. అది వింటావో లేదో నాకు తెలియదు, కానీ అక్షరరూపంగా చూపించాలని చెప్పేసి నీ కరపత్ర పంచిపెడతాను. తీసుకో, మానుకో. నువ్వు రక్షించబడితే నీ ప్రాణానికి నువ్వు ఉపకారం చేసుకుంటే దేవుడు మేలు చేసిన దేవుడి మేలు నువ్వు అనుభవిస్తావు. లేకపోతే నీ కర్మ అంతే. దేవుని ప్రేమతోని సువార్త ప్రకటిస్తున్నాను, కానీ నీకు సువార్త ప్రకటించడం వల్ల నాకు ఎవడు డబ్బులు ఇవ్వడు.
ఒకవేళ ఇచ్చిన నాకు అవసరం లేదు, వాడు ఇచ్చిన నాకు అవసరం లేదు. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళకండి డబ్బులు చాలా వచ్చేస్తాయండి, నాకంటే డబ్బులంట వచ్చేస్తాయండి. ఆయన మొఖం చూసి నవ్వాను నేను. మీరు వెళ్ళి చెప్పండి, ఒక ఆదివారం రమ్మనండి, గోని సంచులు పెట్టుకొని రమ్మనండి, దాంట్లో నేనే కూరి పంపించేస్తాను డబ్బులు. ఆయన ఎన్ని డబ్బులు కావాలి తన డబ్బులు, ఆయన చెప్పండి ఈ మాట అన్నాను నేను. ఏమండి, దుష్టుడు చూడండి ఎటువంటి తలంపులు పెడుతున్నాడు వాళ్ళ హృదయాల్లో. వీళ్ళకంటే ఏమొచ్చేస్తాయంట అంటే భక్తి ఎందుకు కొరకు చేస్తున్నారు? భక్తి ఎందుకు కొరకు చేస్తున్నారు? డబ్బు కొరకే. ఎందుకని? వాళ్ళు చేస్తున్న వ్యాపారం అదే గనక, వాళ్ళు చేస్తున్న వ్యాపారం అదే గనక. నేను బహిరంగంగానే మాట్లాడుతాను ఏదైనా సరే. పుట్టభర్తలో డబ్బు సంపాదించడం ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? పుట్టభర్తలో డబ్బు సంపాదించిన, డబ్బు మూటలు సంపాదించిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పోలీసులు వాళ్ళని వెంటాడుతున్నారు వాళ్ళని. దేవుని బిడ్డలారా, ఈలోక ధనం గురించి కాదు భక్తి చేయడం అనేది. భక్తి చేయాలంటే నువ్వు సర్వస్వం సమస్తం కూడా కోల్పోవాలి. భక్తి అంటే ఏంటి? నువ్వు సమస్తమును కూడా నువ్వు ఖాళీ చేసుకోవాలి. అందుకని యేసుప్రభువు నమ్మరు. యేసుప్రభువు నమ్ముకుంటే ఏమండి ఖాళీ చేసుకోవాలి. జక్కయ్యని పిలిచాడు కదా, జక్కయ్య ధనవంతుడే కదా. జక్కయ్య చెట్టు త్వరగా దిగమన్నాడు. దిగమంటే ఏం చేయడు? ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? మొత్తం ఇంట్లో ఆస్తి అంతా కూడా నిరుపేదలకు దానం చేసేసాడు. నిరుపేదలకు ఏం చేశాడు? దానం చేసేసాడు. మొత్తం దానం చేసేసాడు. దావీదు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఎవరికి దానం చేశాడు? దేవునికి ఇచ్చేసాడు. కొడుకులకు ఒక్కడికి ఒక నయా పైసా కూడా ఇవ్వలేడు. ప్రభు నుండి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే మనం ఖాళీ చేసుకోవాలి. అలాగే ఇష్టమైతే ప్రభు దగ్గర రండి, లేకపోతే వెళ్ళిపోండి బయటికి. అలాగే ఇష్టమైతే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకున్నట్లయితే రండి, మీకు పరలోకం దొరుకుద్ది, నిత్య జీవం దొరికిద్ది. అంతేగాని డబ్బు మూటలు సంపాదించుకొని మూటల సంచి మీద కూర్చోడు. మూటల సంచి మీద కూర్చున్న చాలామంది యేసుప్రభు పేరు చెప్పుకుని మూట సంచుల మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి భూస్వాములు అయిపోయిన చాలామంది ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళు దేవుని రాజ్యము చూడనేరరు. ఎందుకంటే దేవుని సేవలోకి వచ్చిన ఎవడని ఏం చేయాలి? ఖర్చు అయిపోవాలి. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. కానీ మనకంతా ఇన్కమింగే, ఏమండి, అవుట్ గోయింగ్ మాత్రం ఉండదు. దేవుని పరిచయలోకి వచ్చిన ప్రతి వారు ఎవరైనా సరే, దేవుని నమ్మాలనుకున్న ఎవరైనా సరే, మొత్తం మనం ఖాళీ అయిపోయినా పర్వాలేదు, దేవుని కొరకు నిరుపేదనైపోయినా పర్వాలేదు, నాకు నిత్య జీవం ఉన్నదని నమ్మిన వాడే నిజమైన విశ్వాసి. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెబుతున్నాడు, దేవుని మాట వినటమే శ్రేష్టము, అదే పరిశుద్ధత. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక త్వరగా చదవడం ముగించేసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాను చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది ఎరిగినటియే. అది దేవుని చిత్తం. ఎందుకు పిలుస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు చెప్పండి? ఎందుకు తండ్రిని దేవుడు ఈయన మాట వినని చెబుతున్నాడు? ఎందుకు లోకములో మనల్ని పిలుస్తున్నాడు? దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధులు అవ్వాలి. ఎందుకంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత మరొక జన్మ మనకి ఉన్నది. పుట్టినవాడు చనిపోతాడు, కానీ మరలా ఈ భూమి మీద పుడతారు. ఎందుకంటే సమాధుల నుంచి లేస్తారు అందరూ కూడా. లేచిన ఎందుకంటే నిత్య జీవనం అనుభవించడం కొంతమంది, నిత్య శిక్షను అనుభవించడానికి మరికొంతమంది
లేపబడుతూ ఉంటారు. ఆ శిక్షను తప్పించుకోవడానికి యేసు ఒక్కడే మార్గమని చెబుతూ ఉంటున్నాను. నేను చెప్పడం కాదు, బైబిల్ చెబుతూ ఉంటున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు చెబుతూ ఉంటున్నాడు. శిక్షను తప్పించుకోవడానికి మతం మారడం ఎందుకండి? ప్రమాదం తప్పించుకోవడం మతం మారాలా? రోగం తప్పించుకోవాలంటే మతం మారాలా? తీర్పును తప్పించుకోవడం మతం మారాలా? ఎందుకండి? రోగం తప్పించుకుని ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. రోగం తగ్గడానికి ఏం వేసుకుంటే సరిపోద్ది? దానికి మతం మారడం ఎందుకు? పాపరోగానికి మందు అది కొనుక్కుంటే దొరకదిక ముందు. పాపరోగానికి మందు. పాపరోగానికి మందు ఎక్కడుంది? ఏమండి? ఈ లోకములు ఎక్కడ లేదు. మన ఎదురుకున్న గోదాట్లో మునిగినా సరే పాపం పోదు. ఒకడు అంటాడు, ఫలానా రోజున, అదేవో మంచి రోజు అనుకోండి, ఏమండి, ఆ రోజున ఫలానా పేరుతో మీరు ఈ కార్యం చేస్తే, ఉపవాసం ఉంటే మీ 1000 జన్మల పాపాలన్నీ కూడా, అంటే దాని అర్థం ఏంటి? ఈ మనుషుల్ని 1000 జన్మల పాపాలు కూడా ఏం చేస్తున్నాయి? వెంటాడుతూ ఉన్నాయి. పోతాయా? 1000 జన్మలు కాదు, అంతకుముందు చచ్చిపోయిన అందరూ పాపాలు కూడా ఏడమేనే వెంటాడుతుంది. నదుల్లో మునిగినంత మాత్రాన పాపము పోదు. మనం చేసిన పుణ్య కార్యాల వలన పాపము పోదు. పుణ్య రక్తము కలువరి సిలువలో ఉన్నది. హల్లెలూయా. అక్కడికి వస్తే ఏం పోతుంది? పాపము పోతూ ఉంటుంది. పాపం పోతూ ఉంటుంది. అందుకనే క్రైస్తవుడు మతం మారడు. వాడి యొక్క పందా మార్చుకుంటాడు, వాడి జీవన విధానం మార్చుకుంటాడు. రక్తములోని పాప క్షమాపణ ఉన్నది కనుక యేసు రక్తాన్ని ఆశ్రయించ గత్యంతరం లేక, ఎక్కడ గత్యంతరం లేకుండా అర్థం ఏంటి? ఎక్కడ దొరకక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాట వింటే నీ ఘటాన్ని, అనగా నీ ప్రాణమును, నీ దేహమును, నీ ఆత్మను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మతం కాదు ఇది. క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ మతములో ఉన్న అనేక మంది నరకానికి పోతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ మతంలో ఉన్న అనేక మంది కూడా నరకానికి పోతారు. ఎవరైతే దేవుని మాట వింటాడో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాడో, తన ఘటాన్ని కాపాడుకుంటాడో, వాడు మాత్రమే నిత్య జీవములోనికి వస్తాడు. ఎందుకంటే వాడులో ఉన్నదండి దేవుని బీజం. హల్లెలూయా. దేవుని బీజం అంటే దేవుని విత్తనం. దేవుని విత్తనం అంటే దేవుని వాక్యం. వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, తప్పు చేస్తామా? ఎందుకు చేస్తాం. తప్పు చేస్తాము, కానీ అరే తప్పు చేసామని మనస్సాక్షి గర్దిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటాం. అలా పవిత్రపరుచుకునేదే సంఘం. హల్లెలూయా. ఎందుకంటే తప్పు చేస్తాము? మనం ఈ శరీరములో ఉన్న, ఇది మట్టి శరీరం. ఈ శరీరము మట్టి శరీరము. దేనికి సాతానుకు బాగా దగ్గరైంది. ఇది సాతానికి, వాడికి బాగా దగ్గరగా ఉన్న శరీరమే. మనం వాడికి దగ్గర అవుతున్నది కూడా ఈ శరీరమే వాడికి దగ్గర అవుతూ ఉంటున్నది. అందుకనే పౌలు చెప్పిన సంభాషణ, అందుకనే ఏదైనా వనములో అవమ్మ చేసిన పని. చాలామంది చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నమాట, ఇంచుమించు 100 సంవత్సరాల పైన ఉన్నారంట. ఎక్కడ? ఏదైనా వనములో 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, కానీ ఏనాడైనా సరే జీవవృక్ష ఫలాలు తినాలని ఎందుకు అనుకోలేదు వాళ్ళు? ఆలోచన ఎందుకు రాలేదు వాళ్ళకి? దేవుడు ముందు ఈ తోట చెట్లు అన్ని ఫలాలు మీరు తినవచ్చు, కానీ అడుగు ఆ తోట మధ్యలో ఉన్నదే ఆ చెట్టు ఫలాలు మాత్రం నీవు తినొద్దు అన్నాడు. ఏ చెట్టు ఫలాలు తినకుండా ఎలాగ ఉన్నారు వాళ్ళు? తినొచ్చని చెప్పాడు కదా దేవుడు. ఆ తినొచ్చని చెప్పిన మాట తర్వాత ఏనాడైనా ఆదాము దృష్టి కానీ అవమ్మ దృష్టి కానీ ఆ జీవవృక్ష ఫలాల మీదకి ఎందుకు వెళ్ళలేరు? ఇది నా ప్రశ్న. దేవుడు తినొద్దన్న పండు మీదకి ఎందుకు వెళ్ళింది అంటే, ఎవడో చెప్పితేనే కానీ దాని విలువ తెలియదు. మంచిదో చెడ్డదో, కానీ దేవుడు చెబుతున్న మాట మాత్రం వాళ్ళకి విలువ లేదుగా ఉంది. ఎవడో వచ్చి చెప్తే,
దేవుని మాటలు ఎన్ని చెప్పినా సరే లోకానికి విలువ లేదండి. ఎందుకంటే క్రీస్తుని లోకం ద్వేషించింది. కాబట్టి క్రీస్తుని నమ్మిన మనలో కూడా ఏం చేస్తుంది? ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేశాడా? క్రైస్తవుడే కదా స్కూల్ పెట్టింది, క్రైస్తవుడే కదా హాస్పిటల్ తీసుకొచ్చింది, క్రైస్తవుడే కదా సర్వీస్ సెంటర్ నేర్పించింది. క్రైస్తవుడే కదా బ్యాంక్ సిస్టమ్ తీసుకొచ్చింది, క్రైస్తవుడే కదా మత్తు మందు కనిపెట్టింది. ఏమండి, మత్తు మందు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే కదా. ఆయన పేరేం పేరు? సింసన్ గారు. ఆయన పేరేం పేరు? సింసన్ గారు. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తులుగా. బల్బు కనిపెట్టింది ఎవరు? బల్బు కనిపెట్టింది కూడా క్రైస్తవుడే కదా. దేవుని బిడ్డల రైజో సోదరులు ఎవరు? రైజో సోదరులు క్రైస్తవ విమానం కనిపెట్టింది కూడా. మరి మనం చెప్పుకుంటే పెద్ద గొప్పగా మన భారతదేశం గురించి గొప్ప. మాకు పుష్పక విమానాలు ఉన్నాయండి. ఏది ఈ విమానం? పుష్పక విమానం. ఆ విమానం ఎరగముందు ఇక్కడ మన భారతదేశంలో విమానం ఎగరాలి. ఏం ఎగిరింది? కాకులు గద్దలు తప్ప. నీ ఇంట్లో ఉన్న సెల్ ఫోను, నీ ఇంట్లో ఉన్న టీవీ, నువ్వు నడుపుతున్న కారు అన్నీ ఎవరు కనిపెట్టారు? అరే, దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చాడండి. దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? విశేషమైన. అందుకునే ఇజ్రాయెల్ దేశాన్ని ఏ దేశం కూడా జయించలేడు. దెబ్బలాడుతున్నారు కానీ ఓడిపోతారు వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. ఎందుకంటే దేవుడు ఆ దేశం గురించి ప్రార్థన చేయమని. ఆ దేశము క్షేమం ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. ఆ దేశము క్షేమంగా ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. ఇంకో మాట చెప్తాను, సంఘం క్షేమంగా ఉంటే కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటాయి. కుటుంబాలన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు దేని కొరకు మనం పనిచేయాలి? ఇప్పుడు సంఘం కొరకు పనిచేస్తున్నైతే పక్క సంఘం కొరకు పనిచేస్తున్నాం. మనం ఈ సంఘంలో ఉంటాం కానీ పక్క సంఘాల గురించి పొగుడుతూ ఉంటాం. మనం పొరుగింటి పుల్లకూర రుచి కదా. మనకు పొరిగింటి పుల్లకూర ఎంత రుచిగా ఉంటుందో ఇక్కడ అమృతం పెట్టినా సరే ఎలా ఉంటుంది? చేడుగానే ఉంటుంది. అక్కడ పుల్లం కూర సరే అబ్బో ఎంత రుచిగా ఉందని లొట్టలేసి తింటారు అక్కడికి వెళ్ళి. ప్రభు నుండి నీ సంఘ క్షేమం గురించి నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావా? నీ సంఘములో ఉన్న వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ప్రతి ఒక్కొక్కరు కూడా మన సంఘములో ఉన్న ప్రతి వారి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి పట్టించుకోవాలి, అవసరత ఫోన్ చేయాలి, అవసరమైతే వాళ్ళ దగ్గర పలకరించాలి. అది సంఘము క్షేమాభివృద్ధి చెందటం అంటే. ఎప్పుడైతే ఆ పరిచయం జరుగుతుందో మన సంఘములో దైవ కృప సంఘములు అధికముగా ఉంటుంది. దైవ కృప అధికముగా ఉండెను అపొస్తలుల కాలములో. అప్పుడు ఆ సంఘమును దేవుడు త్వరగా దాన్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సంఘము కూడా ఒకరినొకరు ఏం చేస్తే దేవుని వాక్యమని బీజం వారిలో ఉన్నది కాబట్టి వాళ్ళు పాపము చేయకుండా పరిశుద్ధత వైపు అడుగులేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక్క మాట చదువు ముగించేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనెను గనుక దుష్టుడు ముట్టకుండా ఏం చేయాలి? మనం ఇప్పుడు దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు భద్రం చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. నీ భక్తిని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడాలి. దేవుడు నీ హృదయములు నాటిన వాక్యమును కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్ని సంఘాలు ఒకటి కాదు. జీవముగల దేవుని సంఘం ఒకటి ఉన్నది.
ఆ జీవముల దేవుని సంఘం, అన్ని సంఘాల్లో ఉన్న దేవుని వాక్యము చేత విత్తబడినటువంటి జన సమూహము దేవుడు ప్రత్యేకించబోతున్నాడు. అది జీవము గల దేవుని సంఘం అవుతుంది. ఆ జనులకు ప్రవర్తన దేవుడిస్తూ ఉంటాడు. కాబట్టి మనం పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యము చేత భద్రంగా కాపాడు. నీకు నీవే. పౌలు చెబుతూ ఉంటాడు, ఓ తిమోతి, ఇదిగో నేను లేని కాలము నీ మీ సొంత రక్షణను ఎఫెసీ సంఘంతో చెబుతూ ఉంటాడు. నేను లేని కాలం ఈ కాలము, ఎఫెసా ఫిలిప్పి సంఘంతో చెబుతూ ఉంటాడు, నేను లేని కాలము మీ సొంత రక్షణను జాగ్రత్త కాపాడుకొని. తోడేళ్ళు వస్తాయి అంటే దుర్బోధకులు వస్తారు, జాగ్రత్త. జన్మ పాపం లేదని కొంతమంది వస్తారు, స్వస్థతే ముఖ్యమని కొంతమంది వస్తారు, భాషలు లేవని కొంతమంది వస్తారు, స్త్రీలు బోధించకూడదు కొంతమంది వస్తారు, స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలా, బోధించాలా, వాయిద్యాలు వాయించొద్దని కొంతమంది వస్తారు, యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది వస్తారు. యేసే దేవుడు తండ్రి దేవుడు కాదని కొంతమంది వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది వస్తారు, బాప్టిజం నీటిలో ముంచి తీసేదే బాప్టిజం అని కొంతమంది వస్తారు, బాప్టిజం లేదని కొంతమంది వస్తారు. విలియం బూత్ గారు సాల్వేషన్ ఆర్మీ కొవ్వూరులో ఉంది, చూసారా? కొవ్వూరులో ఉంది సాల్వేషన్ ఆర్మీ. ఇక్కడ ఎస్ అని ఉంటుంది, రెడ్ మార్క్, పోలీసులు ధరించుకున్నట్టుగా ఇక్కడ చిన్న బ్యాడ్జీ కింద ఉంటుంది అన్నమాట అండి. సాల్వేషన్ విలియం బూత్ గారు, వాళ్ళ బాప్టిజం ఎలాగో తెలుసా? ఇజ్రాయెల్ జెండా తీసుకొస్తారు, జెండా అక్కడ పెడతారు, జెండా కింద వందనం సాల్యూట్ చేసుకుని వెళ్ళి అదే బాప్టిజం అంటారు. నిజమేనా? కొంతమంది చిలకరింపు అంటారు, ఏమండి? చిలకరింపు బాప్టిజం కూడా నరకానికి పోతా నేను అంటాను. వాళ్ళు ఏమంటుంది సార్, అదే మార్టిన్ లూథర్ గారు చిలకరింపు తీసుకున్నాం, మరి నరకానికి వెళ్తే పరలోకి వెళ్తాడు, ఖచ్చితంగా పరలోకి వెళ్తాడు అంటాను నేను. మరి నేను తీసుకుంటే నేను ఎందుకు నరకానికి వెళ్తాను అంటూ ఉంటాడు. నీకు తీసుకుంటే ఇప్పుడు నరకానికే వెళ్తావు, ఎందుకంటే అది అజ్ఞాన కాలములు. అవి అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను. ఈ కాలం అంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలను మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అప్పుడు బైబిల్ లేదు, ఇప్పుడు బైబిల్ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎన్నో 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 విభిన్నమైన బోధలు వచ్చేసాయి. కొంతమంది విగ్రహాలు కరిపి తినేయచ్చు అంటూ ఉంటాడు, కొంతమంది మాలాడడం అసలు ముట్టుకోకూడదని నేను అంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇటువంటి విభిన్నమైన సమస్యలతో సంఘమంతా సతమతమవుతున్నాడు. పరిశుద్ధత ఎక్కడ జరుగుద్ది? ఎక్కడ జరుగుతుందండి? ఎవరు దాని కొరకు ప్రయాసపడుతున్నారు? మారు మనసు పొందండి ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? బాప్టిజం పొందండి ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? మీరు మారండి అని ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? ఈ బోధలన్నీ ఎక్కడ పోయినా అడకెక్కిపోయాయి. దేవుని బిడ్డ, నేను గొప్పవాడిని అయిపోవాలి, తెల్లవారిసరికి నేను నా చుట్టూ 100 మంది చేరుకోవాలి, 100 మంది 1000 మంది అవ్వాలి, 1000 మంది 10,000 మంది అవ్వాలి. ఎందుకంటే దేవుని వాగ్దానం చేయడం, వారిలో ఒంటైన వాడు 1000 మంది ఒగునని దేవుడు వాగ్దానం. దేవుడు ఈ పనికి మా సమూహం గురించి దానికి ఆ వాగ్దానం ముడి పెడతారు. మళ్ళీ నమ్మడానికి బాగుందా లేదా? నమ్మడానికి బాగుందా లేదా? ఆ 1000 మందిని, ఆ 10,000 మందిని నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళగలవా? ఆ 10,000 మందికి ప్రభు బలను ఇవ్వగలవా? ఎందుకు ఇవ్వాలని అంత షో బయట దొరుకుతుంది కదా, డబ్బులు పెట్టుకుంటే బయట దొరుకుతున్నాయి కదా అనుకోండి. నో 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 నో, బైబిల్ ససేమరు ఒప్పుకోటది. బైబిల్ ఒప్పుకున్నది ఎటువంటిది? ఇప్పుడు కొత్తగా కనిపించేది దాన్ని నేను ఏమన్నా మార్పు చేస్తాను. నేను ఇలా చేయమని బైబిల్ ఎలా ఉందని వాక్యం ఉందనుకోండి, దానికి 2-3 వాక్యాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా నేను మారుతాను. నేను ఎందుకంటే నా ప్రెస్టేజీ కాదు కావాల్సింది. నా ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజీ. దేవుని మాట నిలబడాలి, అక్కడ దేవుని చిత్తము నెరవేర్చాలి, అక్కడ
దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని ఇటువంటి బోధకుల మధ్య, ఇటువంటి అంత్యకాలంలో దేవుని ఉగ్రత సంభవిస్తున్న దినాల్లో మనుషులు అబద్ధాన్ని నమ్ముతూ, అబద్ధాన్ని ప్రేమిస్తూ, అబద్ధమునకు అలవాటు పడిపోయినటువంటి లోకములో మనం సత్యమును కలిగి, లోకమందు సత్యవాక్యమును చేతపట్టుకొని లోకమందు ఎలా కనబడాలంట? జ్యోతుల వలె. భూమి మీద నక్షత్రాలు క్రైస్తవుడే, హల్లెలూయా. ఆకాశం నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని ఆ ఆకాశమండల నక్షత్రాలు మనకి వెలుగు ఉన్నది. ఇక్కడ భూమి మీద నక్షత్రాలు ఎవరు? దేవుని పిల్లలే నక్షత్రాలు అంటే. అందుకనే దానియేలు కూడా చెప్తాడు, ఆకాశమను జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించదని చెబుతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ప్రకాశించాలి. అందుకని అందరూ క్రీస్తు నాలో ఏం చేయాలి? చూడాలి. ఎవరు చూస్తారు? పరిశుద్ధులైన వారిని చూస్తాడు. సాధు సాల్మన్ గారు ఎక్కడండి ఆయన? ఏమండి? సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడ? భగత్ సింగ్ గారు ఎక్కడ? ఏమండి? మరి మదర్ తెరీసా గారు ఎక్కడ? విలియం కేరీ గారు ఎక్కడ? వాళ్ళు పుట్టినది ఎక్కడో పుట్టారు, మన దేశం వచ్చారు. ప్రపంచం అంతా కూడా వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటుంది? నక్షత్రాలు కాదా వాళ్ళు? నీవు కూడా ఒక నక్షత్రం అవ్వాలి. నక్షత్రం అవ్వాలంటే నీవు దేవుని చేత పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత కొరకు అరులు చాచాలి. ఎందుకు వెళ్తున్నారమ్మా ప్రార్థనకి? మేము చుట్టాలు వచ్చాం కదా ఇంటికి ఉండండి అంటే, అబ్బాయి ఇక్కడ ఉండటం కుదరదండి, మేము అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ పుణ్య స్నానం జరిగించి మేము రావాలి. ఆ స్నానం జరిగించి మేము, లేకపోతే మీతో పాటు మేము కూడా మైలడిపోతాం అని చెప్తాం చుట్టాలకి. చుట్టాలు వచ్చిన మోమాటం, రేపొద్దున మన ఇంటికి రావడం భయం. రేపొద్దున వాళ్ళు మన ఇంటికి వచ్చిన మనం ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే వాళ్ళు రారేమని భయం. ఇంత పిరిగితనం ఏంటండి క్రైస్తవంలో? ఇంత మోమాట ఏంటండి క్రైస్తవంలో? దేవుని బిడ్డలారా, మోమాట ఇలా ఈ లోకములో ఏంటి? నీ మాట ఏంటి ఈ లోకములో? మోమాటం ఎలా? నరకములో. నీ మాట ఏంటి ఈ లోకములో చెప్పు. కానీ దేవుని మాట వినకపోతే మోమాట మేల నరకములో. నీ మాటను బట్టి అక్కడికి వచ్చావు. కానీ దేవుని మాటను బట్టి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ యుగాలు కూడా మనం ఏం చేస్తాము? జీవిస్తూ ఉంటాం. దాని కొరకు యేసు ప్రభు మనకి అవసరం. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు నమ్ముకుంటే తెల్లారేసరికి ఐశ్వర్యం అయిపోవాలనుకున్నా? ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నామంటే తెల్లారేసరికి ఐశ్వర్యం అయిపోవాలి అందుకు నమ్ముకున్నామా? కాదు. ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, నేను దేవుని రాజ్యములో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. అందుకని అన్నాడు కదా, ఆ రాజ్యములకు ఎవరు వస్తే, నా మాట విన్నవాడు నిత్య జీవము గలవాడు. నా మాట విన్నవాడు నిత్య జీవము గలవాడు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మరణానంతరం జీవితం మనకు ఉన్నది. నన్ను సమాధి చేస్తారు, అలాగే మిమ్మల్ని కూడా సమాధి చేస్తారు. చనిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చిందా, సమాధిలో ఉన్నవాళ్ళు మనం లేస్తాము. తర్వాత ఎవరు లేస్తారు? మనమైన న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత, మనం లేచిన తర్వాత, అప్పుడు లోకములో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా లేస్తారు. దేవుని నమ్మని వాళ్ళు కూడా లేస్తారండి. దేవుడే లేపుతాడండి వాళ్ళని. ఈ మాటలు చెవులు నాటనివ్వండి. దేవుడే వాళ్ళని బ్రతికిస్తాడు. వాళ్ళు ధవళ సింహాసనం ముందు నిలబడతారు. వాని క్రియలు చెప్పని వారికి ఏం చేస్తుంది? తీర్పు తీర్చబడుతూ ఉంటుంది. ధవళ సింహాసనం ముందుకు వెళ్ళిన వాడు దేవుని సత్యలోకములోనికి వెళ్ళలేడు. న్యాయ సింహాసనం ముందుకు వెళ్ళిన వాడు దేవుని సత్యలోకములోనికి వెళతాడు. కానీ ధవళ సింహాసనం ముందు ఉన్నవాడు సత్యలోకములోనికి వెళ్ళలేడు. వారి క్రియలు చెప్పని తీర్పు తీర్చేసేసి నరకానికి పంపిస్తూ ఉంటాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు కూడా మండుచు. దేవుని బిడ్డలారు, ఒక్కొక్కసారి కింద భూమిలోంచి లావా పేలుతూ ఉంటుంది, అగ్ని పర్వతాలు. ఒకసారి దాంట్లో మీరు ఊహించుకోండి, మీరు పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు లావా పర్వతాలు, అగ్ని పర్వతాలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. దాంట్లో లావా చిమ్ముతూ ఉంటుంది. ఓ పెద్ద కెరటాల్లాగా పైనుంచి కిందకు వచ్చేస్తూ ఉంటుంది.
అందులోకి రాయలేదనుకోండి, అది కూడా అది కూడా అంతకంటే నరకం ఇంకా భయంకరమైన వేడటండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిగుండములో నువ్వు పడ్డావనుకోండి, అలా ఒకసారి ఊహించుకున్నాం మనం, ప్రాక్టికల్గా ఊహించుకున్నాం. ఊహ ప్రాక్టికల్, మనం కాదు, ఊహ ప్రాక్టికల్గా ఊహించుకున్నాం. ఎలా ఉంటుంది? అరే ఒక్క నిమిషంలో కాలిపోతే పర్వాలేదు, కాలం అక్కడ ఏంటి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రభువును అలాగ అగ్ని కాలుతూనే ఉంటూ ఉంటుంది, శరీరం కాలుతూనే ఉంటూ ఉంటుంది. నీ ప్రాణం పోడు, అరుపులు మానవు, కేకలు మానవు. నేను భయపెట్టడం లేదు, భయపెట్టడానికి మాట చెప్పడం లేదు. నేను భయపెట్టంత మాత్రం నాకేం ఒరిగేది ఏమీ లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముతావని భయపెట్టడం లేదు, ఆ శిక్షను తప్పించుకుంటామని ఈ మాటలు చెప్తున్నాను నేను. అగ్ని ఆరదు, పురుగు చావదు. సుఖభోగాలు అనిపించిన ధనవంతుడు అగ్నిగుండములో ఉన్నాడు. కురుపులతో దరిద్రుడై ఆకులు మెచ్చిన ఆ ఎంగిలి మెతుకులు తింటూ ఆ యొక్క కోట ప్రక్కన ఉంటూ ఆ ఎంగిలి మెతుకులు బతుకుతూ కుక్కల చేత కురుపులు వచ్చి నాగుతుంటే అతను దేవుని నమ్ముకొని, యేసుప్రభుని నమ్ముకొని పరలోకం వెళ్ళిపోయాడు లాజరు. ఎవడు గొప్పోడు చెప్పండి? ఇప్పుడు భూమి మీద ఉంటే ఏమంటాం? అరే దరిద్రుడు అండి వాడు అని అనుకుంటూ ఉంటా. అందుకనే బైబిల్ గ్రంథములు దేవుని నేర్చుకోండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు, బీదలకు అప్పించువాడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు. అయ్యో బాబు, ఎంత మాట అండి! దేవునికి అప్పిస్తున్నామంటే దేవుని కంటే గొప్ప ఎవరన్నమాట. దేవుడే మన దగ్గర ఏం చేస్తున్నాడు? అప్పు తీసుకుంటున్నాడు. ఎలా ఉంది మాట? చెప్పుకోవడం బాగుండా? ఆయన దానముల చేత నింపబడుతూ ఉన్నాం, ఆయన ఉపకారాల చేత బతుకుతూ ఉంటున్నాం, ఆయన మేలులతో నింపబడుతూ ఉంటున్నాం. మనం ఆయనకు అప్పివ్వటం ఏంటి అంటే, ఒక బీదవాడికి నువ్వు సాయం చేస్తే దానికి 10 రెట్లు దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. నా దగ్గర ఎక్కడ ఉందనుకోవద్దు, నా దగ్గర ఎక్కడ ఉందనుకోవద్దు. ఒక 10 రూపాయలు ఇయ్యి, లేకపోతే ఒక భోజనం పెట్టు, వాడికి వైద్య సహాయం అందించు. దేవుని బిడ్డలారా, బీదలను కనికరించు వాడు యెహోవాకు. దేవుని స్నేహితులు అయిపోతారండి మీరు. హల్లెలూయా. ఎవరు స్నేహితులు అవుతారు? దేవుని స్నేహితులు అవుతారు. ఒక దేవుని మాట విన్నటువంటి వాడిని ఎన్ని అంచెలంచెలుగా దేవుడు దీవించుకుని వస్తున్నాడో చూడండి. కాబట్టి దేవుని మాట ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలి? వినాలి. ఎందుకొరకు వినాలి? ఆఖరి అల్టిమేట్ ఏంటంటే నీవు పరిశుద్ధపరచబడాలి. అందుకొరకు దేవుడు తన బైబిల్ గ్రంథానికి ఇచ్చాడు. కొంతమంది బైబిల్ గ్రంథం అంట తప్పుడు గ్రంథం అంట. పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఏమన్నారు వాళ్ళు? అపవిత్రమైన గ్రంథం, బూతులు ఉన్నాయంటూ ఉన్నాడు దీంట్లో ఒకడు. కొంతమంది దీంట్లో ఏమన్నాయంట, అరే విశ్వాన్ని మార్చే గ్రంథం ఇది, ప్రపంచాన్ని మార్చుకుంటూ వస్తున్న గ్రంథం ఇది, నీ దేశాన్ని స్థితిగతులు మార్చిన గ్రంథం ఇది, నీ దేశానికి ఎంతో మేలు చేసిన గ్రంథం ఇది, నీ దేశానికే కాదు లోకానికి మేలు చేసే గ్రంథం ఇది. ఏది? బైబిల్. ఒక పనికి మన సన్నాసి రోగ్గు మాట్లాడుతున్నాడు ఒక మాట. ఆడు చచ్చిపోయేలాగా చర్చలన్నీ భూమి మీద మన భారతదేశంలో ఉండకూడదటండి. వాడు చచ్చిపోయేలాగా ఒక చర్చి కూడా భూమి మీద ఉండకూడదటండి. అని ఏమన్నారండి? వాడు సద్దాం హుసేన్ జ్ఞాపకం చేయాలి, లేకపోతే నీరో చక్రవర్తిని జ్ఞాపకం చేయాలి, లేకపోతే మొన్న ఈ మధ్యన ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయాడు కదా, వాడిని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు? ప్రపంచ పటంలో ఇస్రాయేల్ దేశాన్ని నామరూపాల్లాగా చేస్తున్నాను. వాళ్ళు ఏమయ్యారు? ఈడు కూడా ఎప్పుడొకడు అయిపోతాడు, దేవుడు దయచేసి చూస్తున్నాడు. అలాగా ఈడు కూడా ఎప్పుడొకప్పుడు అయిపోవడం ఖాయమే. దేవునికి ఎదురు వెళ్ళడం చాలా ప్రమాదకరం. తెలియపోతే తెలియనట్టు ఏడు. దేవా నువ్వు ఎవరైనా కనపరుచుకుని ఏడు దేవుని దగ్గర కనుకరిస్తాడు ఆయన. ఆడు పనికి మనలోడు, ఒక వీధి కుక్కవాడు. ఆ వీధి కుక్క మాట్లాడుతుంటే ఈ బుద్ధి లేని వాళ్ళందరూ కూడా, చీకట్లో ఉన్నారందరూ కూడా ఆహా ఓహో అని చెప్పి చెవులు రిక్కరించుకుని వింటున్నారు వీళ్ళు.
దేవునికి ఎదురెళ్ళడం చాలా కష్టమని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా బైబిల్ గ్రంథమే చెబుతుంది. పౌల్ని హెచ్చరించింది. సౌలుని ఏం చేసింది? సౌలా, మునుకోనులకు ఎదురుతనుట ప్రమాదం, జాగ్రత్త. ఆయన దేవుడు సుమా. ఆయన కన్నెర చేస్తే మొత్తం ప్రపంచమే భస్మీపటమైపోతుంది. ఉన్నవి లేని వాటిగాను, లేని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయన. నీ ఊపిరి, నీ ప్రాణం ఏపాటి దానికి ఆయన దృష్టికి. దేవుని బిడ్డలారా, ఎన్నో కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఆయన ఇటువంటి పరిస్థితుల మధ్య నీ రక్షణ మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. రాబో శిక్షను తప్పించుకోండి. అందుకు యేసుని నమ్మండి, మతాన్ని మార్చుకోవద్దు. అందుకు యేసుని ఏం చేయాలి? నమ్మాలి. అందుకు యేసుని నమ్మి యేసు ప్రభువరిస్తున్న రక్షణ స్వీకరించి ఆ శిక్షను తప్పించుకోవడానికి ఈనాడు క్రైస్తవుడు దేవుని వాక్యమును వెంబడిస్తున్నాడు. అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా మనుషులందరూ కూడా చీ అన్నా, మా ముఖం మీద కాండ్రి చుమ్మి వేసిన యేసుని ఎందుకు విడిచిపెట్టమంటే మీకులాగా చీమురేతులు లేక కాదు, మా పాపముల నుంచి, మరణము నుంచి విడిపించగలిగిన వాడు ఏకైక రక్షకుడు యేసు ప్రభు. దిక్కు లేక ఆయన దగ్గరకు వచ్చాము మేము. మీకున్న బోడి ఆలోచనలు, మీకున్న బోడి తలంపులు మాకు లేక కాదు. మీకంటే ఎక్కువ మేధస్సు ఉన్నది మాకు. డబ్బులు సంపాదించాలి, లోకంలో గొప్పవాళ్ళు అయిపోయిన బోళత మేధస్సు ఉన్నది. ఎందుకు వద్దనుకుంటున్నామంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి వద్దనుకుని, ఈ చిన్న జీవితం చాలనుకుని గొప్ప వాటిని వెదక్కుండగా గొప్ప భక్తిని, గొప్ప పరిశుద్ధతను, గొప్ప జీవాన్ని వెతుక్కుంటూ ఇది దొరికింది మాకు చాలు, యుగాలు ఉండి ఆ లోకములో ఉండడానికి ఈ భక్తి మాకు చాలనుకుని అనుకుని ఈ ప్రభువుని నమ్ముకొని ఈ సిలువను మోసుకుంటూ ఉంటున్నాం. వెళ్ళాలి, అందరం కూడా వెళ్ళాలి. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వారు, ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలో? లోకం మాట వినాలా, యేసు మాట వినాలా? యేసు మాట విన్నవాడు పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలా, పరుగులెత్తాలి, లేకపోతే లోకంలో గొప్పవాడని పరిగెలెత్తాలా? నీ ఘటాన్ని ఎలా చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఆ వారం నుండి ఈ వారంకి వచ్చావు కదా, ఈ వారం నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. గతించిన ప్రభు దినము నుండి ఈ ప్రభు దినం వరకు నా జీవితంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఎక్కడెక్కడ నోటు మాటలు తోలనాడబడ్డాయి, ఎక్కడెక్కడ చెడు దృష్టి వచ్చింది, ఎక్కడెక్కడ చెడు మాటలు విన్నాం, ఎక్కడెక్కడ మనము చెడు ప్రవర్తన కలిగి ఉన్నాము, ఊహల్లో కానీ వచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా క్షమించమని దేవుని దగ్గర అడిగి ఆయన బలలో మనం ఏం చేయాలి? పాలు పంపులు పంచుకోవాలి. అనగా క్రైస్తవుడు పరిశుద్ధతను ఆస్వాదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నటికి నీ మందిరమునకు నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులే ఉన్న. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ మాటలు మీ మైండ్లో, హృదయములు పెట్టుకుని దినదినము కూడా విశ్వాసమును కొనసాగించుకోండి. దేవుడి మాటలు మనం ఇన్ని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. హల్లెలూయా. Like, comment, and subscribe.